We are called by God. We are chosen by God. We were here to fulfill the plans and purpose of God on this earth. The word of God is more alive than anything. Amen. To sustain the weary. That is the only purpose of my ministry. దేవుని యొక్క వాక్యము ఆకాశమును తెరుస్తుంది. నేను మీ పానీయమును మీ ఆహారమును ఆశీర్వదించేదను, మీ మధ్య నుంచి రోగమును తీసివేదను. I am God that heals. I am Jehovah Rapha. God wants to introduce you to your own uncovered and discovered unlimited strength. This is your day of breakthrough. This is the day of miracles. This is the day that you need to shake the dust of the past and rise up and receive your king. మన సువార్త చెప్తా ఉంటే దేవుడు తన ఆత్మ ద్వారా మనుషులను ఒప్పింపజేస్తూ ఉంటాడు. మనిషిని తన రూపమందు, తన పోలికగా, తన స్వరూపమందు నరునిగా సృష్టించాను. దేవుని యొక్క ఆత్మ మీరు నివసించేలా మీరు శరీర స్వభావం గలవారు కాదు, కానీ ఆత్మ స్వభావం గలవారు. మన జీవితానికి దేవుని యొక్క వాక్యము అది ఆధారం. ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ ఆల్. మీరు ఏ భారాలు అయితే మోసుకొని వచ్చారో దేవుడు దాన్ని ఈరోజు మీ పైనుంచి విరగొట్టబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నాకు అసలు మీలో ఆ జాయే కనిపించట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏడ్చుకుంటూ వచ్చారా? అయితే మీరు నవ్వుకుంటూ వెళ్తారు. చూడండి. ఆమేన్. నమ్మి విశ్వసిస్తే దేవుడు చరిత్రనే మార్చేస్తాడు, సైన్స్ని మార్చేస్తాడు. అదే అబ్రహాం జీవితంలో చేశాడు, అదే నీ జీవితంలో ఈరోజు చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం ఉంచితే చాలు, మాట యందు విశ్వాసం ఉంచితే చాలు, బ్రేక్ త్రూ నీకు సొంతం అయిపోతుంది. ఆమేన్. నువ్వు మాట్లాడితే చాలు, విశ్వాసము కలిగిన ఆత్మతో నువ్వు పలికితే చాలు, బ్రేక్ త్రూ నీ నోటి, నీ మాట, నీ లిప్స్ దాటక ముందే నీ బ్రేక్ త్రూ నీ కళ్ళెదుట కనపడబోతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి చెప్దామా, దేవా ఈరోజు నన్ను దర్శించు నాయన, నాతో మాట్లాడు నాయన. ఇంక నేను మోయలేకపోతున్నాను ప్రభా ఈ భారాన్ని. ఇంక నా వల్ల కాదు ఈ అవమానాన్ని ఫేస్ చేస్తూ ఉండటం. ఇంక నా వల్ల కాదు ప్రభా నేను బయటికి వెళ్తే నన్ను అందరూ హీనంగా చూడటం. ఇంక నా వల్ల కాదు నాయన అందరూ నా యొక్క మైనస్ని ఎత్తి చూపించటం. ఇంకా నా వల్ల కాదు, ఇంకా నా వల్ల కాదు అని నువ్వు చేతులు వదిలేస్తే చాలు, ఆయన నీ చేయి పట్టుకోబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. నువ్వు తప్ప నాకెవ్వరూ లేరు ప్రభువా. చెప్దామా, నువ్వు తప్ప నాకెవ్వరూ లేరు నాయన, నువ్వు తప్ప నాకెవ్వరూ లేరు తండ్రి. ఆ ఒక్క మాట చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, ఆ మాటతోటి చాలామంది వారి జీవితాల్లో చాలా కార్యాలు చూసేశారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మితే చాలు, విజయం నీ సొంతం అయిపోతూ ఉంటుంది. కాకపోతే ఏమైందంటే మనకి నమ్మకం కష్టమైపోతుంది, నమ్మటం కష్టం. చాలాసార్లు మనిషిని నమ్మినంత దేవుణ్ణి నమ్మం. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? అవునా కాదా? ఎంతమంది మనుషులు మాటలు నమ్ముతారు? అబద్ధాలు చెప్తున్నారు ఇక్కడ అందరు. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి మీ అకౌంట్కి సో అండ్ సో అంటే, నేను అకౌంట్ అంటాం, మీరందరూ కొంతమంది దీన్ని నెగిటివ్గా అనుకుంటారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే దీస్ ఆర్ ఆల్ క్యాజువల్ థింగ్స్. అంటే ఒక మనిషి తన లైఫ్లో ఎవ్రీడే జరిగే నీడ్స్ గురించి మాట్లాడుతున్నా, నాట్ ఫైనాన్సెస్ గురించి కాదు నేను మాట్లాడేది. మీ లైఫ్లో ఇప్పుడు మీరు మీ అకౌంట్కి సో అండ్ సో ట్రాన్స్ఫర్ అయ్యిద్ది అని నేను చెప్తే నా మాట నమ్ముతారా? అబద్ధాలు చెప్తున్నారు. సరే, మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారనుకోండి, నమ్ముతారా నమ్మరా? నమ్ముతారా నమ్మరా? ఖచ్చితంగా నమ్ముతాం. నమ్ముతామా నమ్మమా? నా మాట మీద మీకు 100% అష్యూరెన్స్ ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ ఆయన మాట మీద మాత్రం నమ్మకం ఉంటుంది. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? అవునా కాదా? అవునా? కానీ దేవుని మీద మనకు ఉండదు. దేవుడు ఏమన్నాడు తెలుసా? జీవ మరణములు అంటే ఏంటి? నీ జీవితంలో చావు అయినా మరణమైనా నువ్వు పలికిన నాడే నీ జీవితంలో జరిగిద్ది. ఎంతమంది నమ్మారు?
మరెందుకు ఇంకా స్టిల్ యు ఆర్ ఫేసింగ్ సమ్ ప్రాబ్లమ్స్? చాలామంది ఏమనుకుంటారంటే జీవమరణం అంటే హెల్త్ ఇష్యూ అనుకుంటారు. నో 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 నో. లాట్ ఆఫ్ టైమ్స్, చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో కూడా మనం చనిపోయి ఉంటాం. ఫైనాన్షియల్ డిసీజెస్ చాలామందికి ఉండుంటాయి. ఇక్కడ ఉన్నాయా లేవా? అవునా కదా? మన ఫిజికల్ లైఫ్లో కూడా చాలా చోట్ల మనం చచ్చుబడిపోయి ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు, వాటిలన్నిటిని జీవంలోకి రప్పించగలిగే శక్తి నా మాట ద్వారా నేను నీలో ఉంచాను అని చెప్తున్నాడు. అంటే ఆయన మాటని మనం పలికితే చనిపోయినవి జీవంలోకి వస్తూ ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాట్ యు బిలీవ్ ఈజ్ వాట్ యు బికమ్. ఆమేన్. నువ్వు ఏది నమ్ముతావో అదే నీ జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను నష్టజాతకురాల్ని, నేను నష్టజాతకుణ్ణి అని నువ్వు నమ్మిన రోజులు నీ చుట్టూ ఎంత పాజిటివ్ ఆరా రన్ అవుతున్నా నువ్వు మనుషులకి అలాగే కనిపిస్తూ ఉంటావు. ఎందుకో తెలుసా? నువ్వు అది నమ్మావు. చాలామంది వెళ్ళి ఎగ్జామ్స్ రాసొచ్చి అనుకోకుండా పాస్ అయిపోయానక్క, నాకు అసలు ఈ జాబ్ వస్తుందని అనుకోలేదు అంటారు. అది అనుకుంటాం కాదు, తనకి ఆ జాబ్ రావాలన్న డిజైర్ లోపల అంత బలంగా ఉంది. ఆమేన్. ఈరోజు దేవుడు మీ జీవితాల్లో బ్రేక్ త్రూ ఇస్తాడు అని నమ్మండి. బ్రేక్ త్రూని పొందుకొని వెళ్ళిపోదిరిగాను. ఆమేన్. వచ్చిన ప్రతి ఒక్కరూ మీ జీవితాల్లో బ్రేక్ త్రూ కలుగా చేయకుండా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళకుందురుగాక. ఆమేన్. దేవుడు ప్రతి ఒక్క బిడ్డని దర్శించునుగాక. ఆమేన్. ఏదైనా మనుషులకి అసాధ్యం అవ్వచ్చు, చెప్పే నాకు అసాధ్యం అవ్వచ్చు, కానీ ఇచ్చువాడైన ఆయనకి అసాధ్యమైనది కాదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. చాలు చాలు చాలు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు నీ ఆరోగ్యము బాగుపడిద్దన్న నిరీక్షణ నీకు లేదు. నీ జీవితము బాగుపడిద్దన్న నిరీక్షణ నీకు లేదు. ఒక 2-3 ఇయర్స్ నుంచి జాబ్ కోసం ట్రై చేస్తా ఉన్నావు. నిరీక్షణ లేని పరిస్థితుల్లో నువ్వు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. మ్యారేజ్ గురించి సంబంధాలు చూసి వాళ్ళు వచ్చి చూసి, మీ పేరెంట్స్ చూసి, ప్రతి వచ్చిన వాళ్ళ దగ్గరల్లా వెళ్ళి మీరు రెడీ అయి కూర్చొని ఎదర్ బాయ్ ఆర్ గర్ల్ విసిగిపోయి మీకు మీరే చిచి నేను బాగోనా అని నిరుత్సాహపడి కృంగిపోయి నన్ను ఎవ్వరూ పెళ్లి చేసుకోరు అని ఒక కంక్లూజన్కి వచ్చేసి ఒకలాంటి బ్యాడ్ వైబ్ తోటి మీరు ఈ స్థలానికి వచ్చి ఉండొచ్చు. నిరీక్షణ కోల్పోయి వచ్చి ఉండొచ్చు ఇక్కడికి. అయితే దేవుడు అంటున్నాడు, నిరీక్షణకి ఏంటంట? ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మును. నువ్వు నిరీక్షణ కలిగి నమ్ము. దేవుడు నీ జీవితంలో బ్రేక్ త్రూని కలగజేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గాడ్ మేడ్ సంథింగ్ ఇన్ యూ. దేవుడు నిన్ను క్రియేట్ చేసినప్పుడే నీలో సంథింగ్ పెట్టేశాడు. ఆమేన్, హల్లెలూయా. అది ఎప్పుడు బబుల్ అయిద్దో తెలుసా? నువ్వు నిరీక్షణ కలిగి నమ్మిన నాడు అది నీ జీవితంలో పాపప్ అయిపోతూ ఉంటుంది. నాకు నిరీక్షణ కలిగి నమ్మండి. నేను చెప్పిన ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామందికి నమ్మకం అనేది అది ఎట్లా ఉంటుందంటే కష్టతరంగా. అంటే ఏంటంటే నమ్మకము అనే మాట ఒక మనిషి జీవితంలో చాలా దూరంగా ట్రావెల్ అవుతూ ఉంటుంది. నమ్మకానికి మనిషికి చాలా గ్యాప్ అనేది ఉంటుంది. అంటే దేవుడు అంటున్నాడు ఇక్కడ, నువ్వు నా యందు విశ్వాసం ఉంచి నమ్ము, నన్ను నమ్ము, నీ పరిస్థితిని కాదు. ఎన్ఎల్టీలో కనుక మనం చదివినట్లయితే ఒకసారి ఎన్ఎల్టీ వర్షన్లో చదువుదాము. ఈవెన్ వెన్ దెర్ ఈజ్ నో రీజన్ ఫర్ హోప్.
న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్లో, ఈవెన్ వెన్ దేర్ ఈస్ నో రీజన్, అంటే ఇంకా అసలు నిరీక్షించటానికి రీజనే లేదు. దెర్ ఈజ్ నో రీజన్ అంటే నువ్వు నమ్మటానికి నీ యొక్క నమ్మకం, దీని మీద నమ్మకం పెట్టాలి అని అంటే దానికి నమ్మకం లేదు. దానికి ఉదాహరణ నేను ఒక టెస్ట్ మనీ చెప్తాను చూడండి. మన చర్చ్కి ఒక ఆవిడ వస్తుంది. ఆవిడ 10th ఇంటర్ అనుకుంటా చదివింది. అంతకంటే తన క్వాలిఫికేషన్ కూడా ఎక్కువ కాదు. తను నార్మల్గా చాలా నార్మల్ ఫ్యామిలీ అన్నమాట. తను చర్చికి వచ్చి దేవుని వాక్యం వింటా ఉండగా ఒకరోజు దేవుడు సేవకుని ద్వారా ఆమెడికి దేవుడు మాట్లాడటం జరిగింది. అబ్రహాము నిరీక్షణ లేని సమయంలో నిరీక్షణ కలిగి జనాంగానికి తండ్రి అయ్యాడు. అంటే నిరీక్షణ అంటే ఏంటో తెలుసా? నమ్మకూడనిది నమ్మటం, జరగంది జరగటం. ఏమేన్? అందరూ కాదు అంటే దేవుడు ఎస్ అంటాడు. ఆ ఎస్ నీ జీవితంలో జరిగింది అని అంటే అది బ్రేక్ త్రూ అని అర్థం. ఏమేన్? హల్లెలూయా. సో నేను నా జీవితంలో దేవుడు ఎందుకు చేయడు దీంట్లో అని ఆవిడ స్లోగా చిన్న ఆయా జాబ్కి ఒక కాలేజ్, మెడికల్ కాలేజ్లో అప్లై చేసుకుందంట. ఏం జాబ్కి చెప్పండి? ఆయా జాబ్కి మెడికల్ కాలేజ్లో దాంట్లో ల్యాబ్ టెక్నీషియన్ దగ్గర ఉండటానికి అప్లై చేసింది. ఆవిడ అక్కడికి వెళ్ళి అప్లై చేసినప్పుడు ఆమెకి దేవుడు కరుణించి జాబ్ ఇచ్చాడు. అక్కడి నుంచి దేవుడు ఈ మాటను పట్టుకొని మెడిటేట్ చేయటం మొదలుపెట్టింది. నా దేవా, నిరీక్షణ లేని నాకు ఒక జీవితంలో నాకు ఒక బ్రేక్ త్రూ ఇవ్వు నాయనా అని అడగటం స్టార్ట్ చేసింది. ఆవిడ ప్రార్థన చేసి ఆ మాటని బిలీవ్ చేసి నమ్మి చేయటానికి ఇంకా ఆల్మోస్ట్ 6 months పట్టిందంట. ఏది? ఆ మాటని నమ్మటానికి. ఆమెకేమైందో తెలీదు, కానీ నా జీవితంలో ఒక బ్రేక్ త్రూ కావాలి. అబ్రహాంకి ఇచ్చిన బ్రేక్ త్రూ నా లైఫ్లో కూడా కావాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఏమొస్తుంది నాకు తెలీదు. నా అన్న వాళ్ళందరూ నన్ను విడిచిపెట్టేశారు. నన్ను ఎవ్వరూ దగ్గరికి తీసుకోవట్లా. ఎవరైనా దగ్గరికి తీసుకుంటే నన్ను ఫైనాన్షియల్గా ఆదుకోవాలి అని నన్ను ఎవ్వరూ ఆదరించట్లేదు నాయన. ఇదిగో నీ దగ్గరికి వచ్చా, నువ్వుంటే సమస్తం సాధ్యమని పాస్టర్ గారు చెప్తున్నారు. ఇదిగో నిన్ను నమ్ముతున్నాను. నా జీవితంలో కోల్పోయిన అన్నీ నాకు తిరిగి ఇవ్వు నాయనా అని ఏడుస్తూ ప్రార్థిస్తూ చేసిన ప్రార్థనని నమ్మటం మొదలుపెట్టింది. ఆవిడ అలా చేస్తూ ఉండగా అనుకోని విధంగా ఆ టెక్నీషియన్లో స్లోగా అక్కడ ఉండి నేర్చుకొని అక్కడ వచ్చిన స్టూడెంట్స్కి స్లోగా టీచ్ చేయటం స్టార్ట్ చేసిందంట. అంటే చిన్న ఇవి ఇట్లా చేయాలి, అవి అట్లా చేయాలి అని చెప్పి ఆమె ఊహించుకోకుండా, ఇది లైవ్ టెస్ట్ మనీ, ఆల్రెడీ ఫాదర్స్ హౌస్లో టెస్ట్ మనీ షేర్ చేసేసింది ఆవిడ ఊహించుకోకుండా, ఆమెకి తెలియకోకుండానే ఆమెకి స్లోగా ఆమె టీచింగ్ స్కిల్స్ని చూసి ప్రొఫెసర్ స్లోగా ఆమెని టీచింగ్ ఫీల్డ్లోకి తీసుకెళ్ళారంట. ఏం చదువుకుంది? 10th మెడికల్ కాలేజ్లో ల్యాబ్ స్టూడెంట్స్కి టీచ్ చేయటం స్టార్ట్ చేసింది. చూసి 1 year తర్వాత ఆవిడికి దాంట్లో పర్మనెంట్ చేసేసారు. Amen. There is no reason for ఆమెకు ఆమె ఉద్యోగం రావటానికి ఆమె యొక్క చదువు పనికిరాలా. దెర్ ఈజ్ నో రీజన్. అక్కడ ఏమి అంటే నీ జీవితం నువ్వు ఆశీర్వదించబడుతుంది అని నేను చెప్పినప్పుడు నువ్వు నమ్మటానికి కారణం ఉండకపోవచ్చు, కానీ నువ్వు నమ్ము, దేవుడు నిన్ను ఆశీర్వదించి పంపించబోతున్నాడు. ఏమేన్? నీకు 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలైనా అవ్వని, నీకు బిడ్డల్ని కలుగ చేసి నేను పంపిస్తాను అన్న మాట, దేవుడు పలికిన మాట మీరు నమ్మితే మీరు ఈ రోజే దాన్ని పొందుకొని తిరిగి వెళ్తారు. ఆమేన్. హల్లెలూయా. చాలామందికి బేరర్నెస్ చాలా భయంకరంగా ఉంటుంది. వాళ్ళు నమ్మటానికి కూడా వాళ్ళ బాడీ కానీ వాళ్ళ మైండ్ కానీ వాళ్ళ పరిస్థితులు కానీ సహకరించవు. బట్ దేవుడు చెప్తున్నాడు, దేర్ ఈజ్ నో రీజన్ for hope, but Abraham kept hoping, believing that he would become the father of many nations.
ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఈ తరానికి ఆశీర్వాదకరంగా మార్చాలనుకుంటున్నాడు. మీ స్థితి ఆశీర్వాదకరంగా లేకపోవచ్చు, నమ్మండి, ఈ రోజు నుంచి చేంజెస్ని మీరు చూచుదురుగాక. ఆమేన్. మాట ఇచ్చిన దేవుడు తప్పక మీ జీవితాల్లో నెరవేర్చువాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ చదువుదామా అదే మాట. నేను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. దేవుడు ఈరోజు ఇక్కడున్న ప్రతి ఒక్కరి హృదయంలో అట్టి నిరీక్షణని స్టాంప్ చేసి పంపించును గాక. ఆయన రక్తంతో ముద్రించి పంపించును గాక. నిరీక్షణ లేని పరిస్థితిలో మీరు నిరీక్షణ కలిగి దేవుని వైపు చూచే మనసుని దేవుడు మీకు కలిగించి పంపించును గాక. ఆమేన్. హల్లెలూయా. సో నిరీక్షణ చూడండి, నేను చెప్పిన అబ్రహాము దేవుడు చెప్పినప్పుడే నిరీక్షణ కలిగి నమ్మిన నాడే అబ్రహాము తండ్రి అయిపోయాడు. చూడటానికి టైం పట్టింది, బట్ నమ్మిన నాడే తండ్రి అయిపోయాడు. చూడండి, దేవుడు మన అందరి జీవితాల్లో మనకి కావాల్సిన మెరకిల్స్ అన్నీ ఆల్రెడీ సెట్ చేసి పెట్టేశాడు. మీ అందరికీ ఏమేం కావాలని ఇక్కడికి వచ్చారో, దేని నుంచి బ్రేక్ త్రూ కావాలని ఇక్కడికి వచ్చారో ఆల్రెడీ దేవుడు దాన్ని జరిగించేశాడు. నువ్వు నమ్మితే అవన్నిటిని ఓపెన్ చేసుకొని తీసుకెళ్ళిపోదిగాను. ఆమేన్. హల్లెలూయా. నమ్మిక మాత్రం ఉంచు, స్వస్థత నీ సొంతమైంది అన్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంటే నీ స్వస్థత నీ దగ్గరే ఉంది, నీ మెరకిల్ నీ దగ్గరే ఉంది, నీ ఆశీర్వాదం నీ దగ్గరే ఉంది. నువ్వు సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యే ఆ స్ట్రెంగ్త్ కూడా ఎవరి దగ్గర ఉంది? మరి మనం దేనికోసం ఏడవాలి? చెప్దాం ఆ సాతాన్ గాడికి, అరే సాతానా, నా విజయాన్ని దేవుడు ఎప్పుడో నేను తల్లి గర్భంలో రూపించబడక ముందే దేవుడు నాకు అనుగ్రహించేశాడు. ఆమేన్. ఎందుకంటే నీ నామం ఎరిగిన ఆయన. చదువుదాం ఆ మాట మళ్ళీ ఒకసారి. ఐజాయా 49:1, యెషయా 49వ అధ్యాయము 1వ వచనం. ద్వీపములారా నా మాట వినుడి, దూరంనున్న జనులారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామం జ్ఞాపకం చేసుకునేను. చాలు సిస్టర్. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ చదువుదాం అందరం గట్టిగా. ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనులారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నిన్ను పిలిచాను, నన్ను పిలిచాను. చెప్పండి, యెహోవా మనోరమ అని పిలిచాను. మీ పేరు చెప్పుకొని చెప్పండి. యెహోవా నందు గారిని పిలిచాను, యెహోవా జ్యోతి గారిని పిలిచాను. చెప్దామా గట్టి? నిజంగా ఆ మాట నమ్మండి చాలు, ఆయన పిలుపులో సర్వము దాగుంది మీ జీవితాల్లో. ఆమేన్. మీ సమస్యకి చెప్పండి, ఓ సమస్య, నువ్వు నన్ను టచ్ చేయక ముందే దేవుడు నన్ను పిలిచి నా విజయాన్ని ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేశాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నువ్వు తల్లి గర్భంలో రూపించబడక ముందే నీ నామాన్ని ఎరిగున్నాడు ఆయన. నీ పేరు తెలుసు ఆయనకి. అంటే మీ మమ్మీ డాడీ నీకు పేరు పెట్టక ముందే ఆయన నీ పేరు పెట్టేశాడు. నీకు కావాల్సిందంతా ఆయన నిన్ను తీసుకొచ్చి ఆ కణం నీ తల్లి భూమిలో వేయక ముందే వేసేటప్పుడే వీడి జీవితం ఇలా అయిపోతుంది, ఈ అమ్మాయి జీవితం ఇలా అయిపోతుంది, ఇదిగో మనోరమ లైఫ్ ఇలా ఉంటుంది పెట్టేశాడు. నా పని ఏంటంటే మొత్తం అన్ని లాక్ ఓపెన్ చేసుకొని తీసుకుంటామే. ఆమేన్. లాక్ అంటే ఏంటి? నిరీక్షణ కలిగి విశ్వాసంతో పలకటం, అనుభవించుకుంటాం. పలకటం నువ్వు పలికేటప్పుడు కొంచెం టైం లేట్ అయిద్దామో కానీ చెప్పనా, విజయం మాత్రం పక్కా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేట్ అవ్వచ్చు, బాధ ఉండొచ్చు, అవమానాలు ఉండొచ్చు, వేదన ఉండొచ్చు, కష్టం ఉండొచ్చు, నిరీక్షణ లేని పరిస్థితులు ఉండొచ్చు, బట్ పక్కా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ జీవితాల్లో బ్రేక్ త్రూ పక్కా ఈరోజు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా,
ఎందుకో తెలుసా? చెప్పాను కదా, తల్లి గర్భములో. చదువుదాం మళ్ళీ. నేను గర్భంన పుట్టగానే ఆ, యెహోవా నన్ను పిలిచెను. ఆ, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆ. ఆయన నా నామం జ్ఞాపకం చేసుకునేను. హల్లెలూయా. అంటే నువ్వు దేవుని వైపు తిరగక ముందే దేవుడు నిన్ను పిలిచేశాడు, నీ జీవితాన్ని రాసేసాడు. నీ లైఫ్లో కష్టము, నష్టము, సుఖము, శాంతి, సమాధానం, సంతోషం, ఆనందం అన్నీ కూడా దేవుడు బ్రేక్ త్రూ ఇచ్చేసి నీ లోపలే పెట్టి పంపించేసాడు నిన్ను. సో అందుకే జీవ మరణములు ఎవరి నోట్ల వశము? ఎవరి వశము? ఎవరి వశము? నీ నాలుక వశం. అంటే ఈ నాలుక ఈజ్ ద కీ ఫర్ యువర్ బ్రేక్ త్రూ. ఆమేన్. నువ్వు ఈ నాలుకతో ఏది మాట్లాడితే అది నీకు వచ్చేస్తుంది, ఏది పలికితే అది నీకు వస్తుంది. ఇదే మీటింగ్కి లాస్ట్ ఇయర్ ఇక్కడే జరిగిన మీటింగ్కి ఒక యవనస్తురాలు ఏడ్చుకుంటూ ఒక మూల కూర్చొని తనకి తన ఇన్నర్ కాన్ఫిడెన్స్ కూడా చనిపోయి అంటే చచ్చిపోయి బ్రతుకుతున్నాను సిస్టర్ నేను అని వచ్చింది. ఇక్కడే కూర్చొని, దేవా నన్ను ఎవ్వరూ పెళ్లి చేసుకోవట్లేదు నాయన, నన్ను వచ్చి చూసిన వాళ్ళందరూ రిజెక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే నేను చాలా నల్లగా చూస్తానికి అందలేని వ్యక్తిగా నేను ఉన్నాను నాయన, వచ్చిన వాళ్ళందరూ నాకు పేర్లు పెట్టి వెళ్తున్నారు ప్రభువా అని ఏడ్చుకుంటా ఇక్కడే ఉండి ప్రార్థన చేసిందంట. లాస్ట్ 2 months బ్యాక్ ఆవిడ చర్చ్కి వచ్చి నాకు చెప్పిన టెస్టిమనీ ఏంటో తెలుసా? సిస్టర్, నేను ఆ మీటింగ్కి వచ్చి ప్రార్థన చేసుకొని ఏడ్చుకొని వెళ్ళిన తర్వాత దేవుడు నా జీవితంలో ఒక గొప్ప కార్యం చేశాడు సిస్టర్. అదేంటి అని అంటే, నేను వెళ్ళిన నెక్స్ట్ వీక్ నాకు ఒక మ్యాచ్ వచ్చింది సిస్టర్. ఆ మ్యాచ్ ఏంటో తెలుసా? 2 years బ్యాక్ నన్ను చూసి వెళ్ళి వద్దన్న వాళ్ళు వచ్చి నన్ను చేసుకుంటామని చెప్పారు సిస్టర్. హల్లెలూయా. నేను ఆశ్చర్యపోయాను. ఆవిడ ఏజ్ ఎంత తెలుసా? 43 years. ఎన్ని ఇయర్స్? నిరీక్షణ లేదు ఆవిడికి. సెకండ్ మ్యారేజ్కి ప్రిపేర్ అయిపోయిందంట. అట్లీస్ట్ సెకండ్ మ్యారేజ్ అయినా సమాజంలో నాకంటూ ఒక గౌరవం వస్తుంది, పెళ్ళైన అమ్మాయి నన్ను చూస్తారు, ఎవరో ఒకళ్ళు పెళ్ళి అనేది జరిగితే చాలు అని ఏడ్చుకుంటూ కూర్చొని వెళ్తే సిస్టర్, నన్ను ఏ వ్యక్తి అయితే రిజెక్ట్ చేశారో ఆ వ్యక్తినే దేవుడు నా జీవితంలోకి మళ్ళీ తీసుకొచ్చాడు. నిరీక్షణకి ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మి వెళ్ళండి, దేవుడు మీ జీవితాల్లో బ్రేక్ త్రూని కలిగించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఏడుస్తూ వచ్చావా? దేవుడు నీ కన్నీటిని తుడుస్తున్నాడు. నిజంగా నువ్వు నిరీక్షణ కలిగి, లార్డ్ నా కన్నీరుని, నా దుఃఖమును నువ్వు ఆనంద బాష్పాలుగా మారుస్తున్నావు అని మీరు నమ్మండి. అది దేవుడు మీకు నీతిగా ఎంచి పంపిస్తాడు. నీతి అంటే దట్స్ నాట్ రైచియస్నెస్, యువర్ బిలీఫ్. నీ నమ్మకము దేవుడు నీకు నీతిగా చేస్తాడు. అంటే నీకు ఇది జరగదు అన్న పరిస్థితిలో నీ లైట్ లాగా వెలుగుతూ నీకు వేని క్రియేట్ చేస్తూ ఉంటుంది. చీకటి పరిస్థితుల్లో నీకు దారి చూపించేది ఏంటో తెలుసా? నీ విశ్వాసము, యువర్ ఫెయిత్. నీ నోటితో నువ్వు పలికే ప్రతి విశ్వాసపు మాట మన యొక్క ఆత్మీయ జీవితాన్ని, మన శారీరక జీవితాన్ని, మన విశ్వాసపు జీవితాన్ని మార్చేస్తూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళీ చదువుదామా? ద్వీపములారా నా మాట వినుడి, దూరం ఉన్న జనులారా ఆలకించుడి. నేను గర్భంన పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్న మొదలుకొని ఆయన నా నామం జ్ఞాపకం చేసుకొనెను. ఆమేన్. హల్లెలూయా. డోంట్ వరీ, గాడ్ ఈజ్ రిమెంబరింగ్ యూ. డోంట్ వరీ, దేవుడు నన్ను గుర్తు చేసుకుంటున్నాడు. చెప్దామా? దేవుడికి నా పేరు తెలుసు. దేవునికి నా పేరు, నీ పేరు ఎవరికి తెలుసు అంట? నీ ఆఫీసర్కి తెలియకపోవచ్చు, నీ కొలీగ్కి తెలియకపోవచ్చు, నీ పక్కింటి వాళ్ళకి తెలియకపోవచ్చు, నువ్వెవరో నీ ఎదురింటోళ్ళు గుర్తించకపోవచ్చు, నీ కాలేజీలో నీ ఫ్రెండ్స్కి నీ స్టామినా ఏంటో తెలియకపోవచ్చు, నువ్వు ఎంత మంచి వ్యక్తివో తెలియకపోవచ్చు, బట్ దేవుడికి తెలుసు నువ్వెవరో అన్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. షేడ్రక్, మీషక్, అబేద్నెగోలు ఎవరో రాజుకి తెలియలా, బట్ ఎప్పుడు తెలిసిందో తెలుసా? అగ్నిగుండంలో పడేసినప్పుడు తెలిసింది. హల్లెలూయా. దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఎందుకో తెలుసా? సర్వ సమృద్ధి నీకు తోడుగా ఉంది. దాని యొక్క అధికారం, విరక్కొట్టగలిగిన అధికారం నీ చేతిలో ఉంది. సో అవి నీ ఎదుట వర్ధిల్లవు, ఊరికే ప్రెజెంట్ చేయబడతాయి, కానీ వర్ధిల్లటం అనేది జరగదు. వై? బికాజ్ దేవుడికి
నీ పేరు తెలుసు. నీ పేరు తెలుసు. గాడ్ నోస్ యువర్ నేమ్. ఆమేన్. హల్లెలూయా. నీ బ్రేక్ త్రూ ఎక్కడుందంటే నీ నోట్లో ఉంది. హల్లెలూయా. నీ హృదయంలో ఉంది. ఆయన మాటలో ఉంది. ఆయన మాటని నీ హృదయంలో నుంచి మెడిటేట్ చేసి నువ్వు బయటకు విడుదల చేసిన మరుక్షణమే నీ బ్రేక్ త్రూ నీ కళ్ళెదట ఉంచుతాను అంటున్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. జీవ మరణములు నా నాలుక వశము అని అంటే అర్థం ఏంటంటే నీ లైఫ్లో నీకు కావాల్సిందంతా కూడా నీ నోట్లోనే దేవుడు ఉంచాడు అన్న అది నమ్మండి. మీ కంటికి కనపడేలాగా దేవుడు చేయబోతున్నాడు. అంటే విశ్వాసము, ఫెయిత్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ విశ్వాసం అనే విత్తనాన్ని ఎవ్రీ టైం సాతాను దొంగలించడానికి చూస్తూ ఉంటాడు. ఎవరైనా వచ్చి నీ మొహానికి జరిగేనేలే, నువ్వు ఒక 40 days ఫాస్టింగ్ ఉండి ఒకటే సమస్య కోసం 40 days ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసినాక నీలో ఒక విశ్వాసం అదొక రూపంలోకి వచ్చినాక వస్తాడు. ఎవరో కాదు, మనతో పాటు ఉన్న వాళ్ళే. అది అమ్మ అవ్వచ్చు, నాన్న అవ్వచ్చు, అన్నయ్య అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, కొన్నిసార్లు భర్త అవ్వచ్చు, కొన్నిసార్లు భార్య అవ్వచ్చు. ఒక్క మాట మనం కట్టిన విశ్వాసపు కోట అంతటిని బట్ దేవుడు అంటున్నాడు, నా యందు విశ్వాసం కలిగించు, నా మాట యందు విశ్వాసం కలిగించు, నీ జీవితానికి కావాల్సిన సర్వ సమృద్ధిలోకి నేను నిన్ను నడిపిస్తాను, నేను నిన్ను తోడుకొని వెళ్తాను, నీకేం కావాలో అంతా కూడా నేను నీలోనే దాచుంచాను అని నువ్వు చేయవలసింది ఒకటి, నా యందు విశ్వాసం ఉంచి చాలు. నా యందు విశ్వాసం ఉంచి నా వైపు తిరుగు, నేను నీ జీవితాల్లో కార్యం చేయటానికి సిద్ధంగా ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. డోంట్ బీ ఎఫ్రైడ్, బీ స్ట్రాంగ్. దేని గురించి చింతపడొద్దు, దేని గురించి బాధపడొద్దు, దేని గురించి అస్సలు దిగులే చెందొద్దు. ఎవరైనా నిన్ను అవమానిస్తున్నారా, అసలు వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోవద్దు. ఎందుకంటే ప్రతీకారం చేయవాడు ఎవరు? నువ్వు చేయాల్సిందేంటి? దేవుడు చూసుకుంటాడులే అని వదిలేయటం కాదు, వాళ్ళని దేవుని దగ్గరికి తీసుకొచ్చి వదిలేయండి. నేను చెప్పింది చాలా, దేవుడు చూసుకుంటాడనే వదిలేయరు క్రైస్తవులు. లాక్కొని వచ్చి దేవుడి దగ్గర పెట్టి వదిలేయండి చాలు. ప్రతీకారం అంటే ఎలా ఉంటుందో దేవుడు చేసి చూపిస్తాడు. ఆమేన్. జాబ్ ఇవ్వట్లేదా? చెప్పండి, పలానా కంపెనీ నాకు జాబ్ ఇవ్వట్లేదు ప్రభా, ఇదిగో రాసి ప్రార్థన చేస్తున్నాను, దీని మీద ప్రతీకారం నువ్వే చేయి ప్రభా అని అడగండి. పరిగెట్టుకుంటూ వచ్చి ఓపెనింగ్స్ జరుగుతూ ఉంటాయి. నీ కోసమే ఓపెనింగ్ చేస్తాడు దేవుడు, నీ కోసమే చేస్తాడు, నీ కోసమే చేస్తాడు. ఎందుకని అంటే నువ్వు ఆయన బిడ్డవి, నీ పేరు ఆయనకి తెలుసు. వాళ్ళకు తెలియదేమో నీ పేరు, కానీ సృష్టిని సృష్టించిన సృష్టికర్తకి నీ నామము తెలుసు. నీ జీవితానికి ఏం కావాలో ఆయనకి తెలుసు. మనం చేయాల్సింది ఒకటి, విశ్వాసంతో ఆయన వైపు చూడటం. నిరీక్షణ లేని పరిస్థితిలో నిరీక్షణ కలిగి ఆయన వైపు చూడటం. అబ్రహాంకి దేవుడు వచ్చి చెప్పినప్పుడు అబ్రహాంకి నమ్మటానికి ఏ అవకాశం కూడా లేదు. సారమ్మని చూస్తే అసలు మొత్తం చచ్చేపోతుంది. ఇది రైట్ ఆర్ రాంగ్? కానీ అబ్రహాం నమ్మాడంట, దేవుణ్ణి క్వశ్చన్ చేయలేదంట. ఆ అఫీషియల్ కూడా నమ్మాడు. దారిలో ఉండంగానే ఎదురుగా ఒక వ్యక్తి వచ్చి స్వస్థత పడిపోయాడు అని అన్నాడు. ఎప్పుడు పడ్డాడు అంటే నిన్న మధ్యాహ్నం 1 గంటకి. ఎప్పుడు ఆ 1 గంట అంటే ఎప్పుడైతే దేవుడు మాట విడుదల చేశాడో ఆ క్షణమే ఆ వ్యక్తి స్వస్థత పడిపోయాడు. ఆమేన్. నీ జీవితంలో బ్రేక్ త్రూ లాంటి పరిస్థితుల్లో దేవుడు ఎప్పుడో పలికేశాడు. ఆ పలకబడిన మాట ఈరోజు దేవుడు మీ జీవితాల్లో విడుదల చేసి పంపించును గాక. నీ బ్రేక్ త్రూ నువ్వు పొందుకొని నీ బ్యాగ్లో వేసుకొని వెలుదురు గాక. ఆమేన్. హల్లెలూయా. అట్టి విశ్వాసపు ఆత్మని ఇక్కడున్న ప్రతి ఒక్కరి పైన దేవుడు విడుదల చేసి దానితో మిమ్మల్ని మళ్ళీ రీక్రియేట్ చేసి ఈరోజు ఈ స్థలం విడిచిపెట్టి వెళ్ళుదురుగాక. ఆమేన్. సో ఈ రోజు నుంచి మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? మనుషుల యొక్క ఒపీనియన్స్ని టచ్ మీ నాట్ పీపుల్గా మీరు ఉండాలి. టచ్ మీ నాట్ ట్రీస్ తెలుసు కదా? ఎంతమందికి తెలుసు టచ్ మీ నాట్ ట్రీస్? తెలియని వాళ్ళు ఎంతమంది?
టచ్ మీ నాట్ ట్రీస్ ఎక్కడుంటాయి? విడిగా ఏమన్నా ఉంటాయా? చెప్పండి. అన్ని చెట్లతో కలిసే ఉంటుంది. కానీ దాని దగ్గరికి వెళ్ళి పట్టుకుంటే మాత్రం, విశ్వాసులమైన మనం కూడా అంతే, లోకంలోనే ఉండాలి. కానీ లోకానికి సంబంధించిన మన విశ్వాసాన్ని పడగొట్టే పరిస్థితి కానీ, మాట కానీ, సిచ్యువేషన్ కానీ, వ్యక్తి కానీ ఎవ్వరు వచ్చినా సరే మనం ముడుచుకుపోవాలి. ఎందుకనంటే మన కార్యం మనలోనే ఉంది. మనల్ని ఎవరైనా టచ్ చేస్తే వాడు చావటానికే టచ్ చేయాలి. ఆమేన్. నిన్ను రిజెక్ట్ చేసాడు అంటే మనకు సరిపోని వ్యక్తి అని అర్థం. నిన్ను రిజెక్ట్ చేసాడంటేనే అర్థం ఏంటంటే అసలు దేవుడు నీ జీవితంలో రాయిలా. ఆ జాబ్ అయినా, లోన్ అయినా, ఇల్లు అయినా, పర్సన్ అయినా, ఏదైనా సరే. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నమ్మిక మాత్రం ఉంచు ఆయన యందు. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. యువర్ బ్రేక్ త్రూ ఈజ్ ఇన్ యువర్ మౌత్. నీ కార్యము దేవుడు నీ నోట్లోనే ఉంచాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం అలాగే మన 2 చేతులు పైకెత్తి దేవుణ్ణి ఆరాధిస్తూ చెప్దామా? దేవా, నా నామాన్ని గుర్తుపెట్టుకున్నావు నాయన, నా బ్రేక్ త్రూ నాలోనే ఉంచావు నాయన. కానీ విశ్వాసమే నాలో తక్కువైంది ప్రభువా. ఆ విశ్వాసాన్ని నాలో పెంపొందించు నాయన. నీ మాట యందు నమ్మిక నేను కలిగి ఉండే విధంగా నన్ను నీ మాటకి స్టిక్ అవ్వకోకుండా నా పరిస్థితులు, సిచ్యువేషన్స్, మనుషులు ఎవరెవరైతే నన్ను దూరం చేయాలని చూస్తున్నారో వాటిలందరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ని నా పైనుంచి విరగొట్టమని అడుగుతున్నాను తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మౌనంగా ఉండొద్దు. నిజంగా నీకు బ్రేక్ త్రూ కావాలంటే మీ 2 చేతులు పైకెత్తి దేవుని వైపు చూసి అడగండి. ఈరోజు దేవుని సేవకురాలుగా నేను చెప్తున్నాను, నా పైన ఆయన ఉంచిన అభిషేకంతో మీరు అడిగిన ప్రతి దానికి దేవుడు మీకు బ్రేక్ త్రూ మీ జీవితాల్లో కలిగించును గాక. ఆల్రెడీ ఇట్ హ్యాస్ డన్. అది చేసేసాడు. అది పొందుకుంటామే మీ పని. నేను ఐఎమ్ సీయింగ్ లాట్ ఆఫ్ లెటర్స్. మీరు ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడుతూ ఉండగా కొన్ని లెటర్స్ మీ నెత్తి మీద పడతా ఉన్నాయి. ఐ డోంట్ నో వాట్ ఆర్ ద లెటర్స్, బట్ దేవుడు కొంతమంది జీవితాల్లో దేవుడు సంథింగ్ ఈజ్ ఓపెనింగ్. న్యూ సీజన్ స్టార్ట్ అవబోతుంది. న్యూ ఇయర్లో ఎంటర్ అవ్వకముందే దేవుడు నీ లైఫ్ని న్యూ సీజన్లోకి పంపించేస్తున్నాడు. దిస్ ఈజ్ ద డే. చాలు. మీరు క్రిస్మస్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అనుభవించని క్రిస్మస్ని దేవుడు ఈ ఇయర్ మీకు అనుభవింపబోతున్నాడు. ఆల్ అవర్ వ్యూవర్స్, మీ అందరికీ ఫాదర్స్ హౌస్ నుంచి, ఇప్పుడున్న మా సంఘ సభ్యులందరి నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యములో మీ యొక్క కుటుంబాలు, మీ జీవితాలు కట్టబడాలని ఆశించినట్లయితే, దేవుని యొక్క ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన శక్తిని మీ జీవితంలో ప్రత్యేకమైన రీతిలో మీరు అనుభవించాలని ఆశించినట్లయితే, ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈస్ ద ప్లేస్ దట్ యూ నీడ్ టు కమ్. మీరు టీవీ ప్రోగ్రామ్స్ విని దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ కమ్ అండ్ అటెండ్ అవర్ సర్వీసెస్. ప్రతి ఆదివారం ఉదయం అట్లాగే సాయంత్రం జరుగుతూ ఉంది. లుక్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద టైమ్ అండ్ కమ్ అండ్ సీ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో బహు బలముగా పనిచేయడం మీరు చూస్తారు. అండ్ ఐ బిలీవ్ గాడ్ విల్ షిఫ్ట్ యు టు అనదర్ లెవెల్. Thank you so much. God bless you.